యావండి మీ చెల్లొస్తుందంట. వస్తే రాని, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? కంగారు అంటావేంట్రా? పోయినసారి వచ్చినప్పుడు అది నా సౌకర్యం కూడా ఎత్తిపోయింది. అత్తయ్య ఆయన అలాగే అంటారు గాని మనం వెళ్ళి అన్ని సర్దేద్దాం పదండి అత్తయ్య. అమ్మా రా అమ్మా, వచ్చి కూర్చో. ఇంత స్పీడ్గా వచ్చేసింది ఏంటత్తయ్య? ఏంటత్తయ్య నీ కూతురు అంత సైలెంట్గా కూర్చొని టీవీ చూస్తుంది? అమ్మా అసలు ఏంటి మీ ఉద్దేశం? ఆడపిల్లలంటే ఏమైనా తీసుకెళ్తానికి వస్తారేంటి? రే, దాని భాగవతం నేను బయట పెడతాను చూడు. 2 పట్టు చీరలు తీసుకెళ్ళి అక్కడ పడేస్తా. అప్పుడే జంప్ అయిపోయింది అవి తీసుకుని. అరే అరే, ఏంటత్తయ్య ఏమైంది? ఏంటి వెళ్ళేది? 4 పట్టు చీరలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాని మీదకి నెట్టినా కూడా దానికి వెళ్ళే చూడలేదు. అది అమ్మా ఎందుకు చెల్లిని అలా అపార్థం చేసుకుంటున్నారు? ఏంటి అపార్థం చేసుకునేది? మీ చెల్లికి బంగారం అంటే పిచ్చి. ఇప్పుడు బంగారం తీసుకెళ్ళి అక్కడ పెడతాను చూడండి, పీటీ ఉషాకు కూడా దొరకకుండా పరిగెడుతుంది చూడండి. అసలేంటత్తయ్య నీ కూతురు అంత బంగారం తీసుకెళ్లి పక్కన పెడితే లలితా జ్యువెలరీ గుండోడు చెల్లెల్లాగా అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. డబ్బులు టీరా, ఇప్పుడు చెబుతా దాని సంగతి. అమ్మా ఇంకా ఆపేసేయండి, కానీ నేను వెళ్ళి మటన్ తీసుకొస్తాను, మీరు వెళ్ళి బిర్యానీ చేయండి. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏంట్రా? అరే చెల్లిని ఆటో ఎక్కించాను, 200 ఫోన్ పే చేయరా. అమ్మో, నా బంగారం, నా డబ్బులు, నా చీరలు. ఒరేయ్, నువ్వు అయిపోయావురా. ఒరే బండ సచ్చినోడా, నీ చెల్లెల గురించి ఏం చెప్పావురా? అన్ని పోయినాయి. పదండి ఇప్పుడు 3 బచ్చలు తీసుకుని అడుక్కుందా.